మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. యుద్ధం ప్రారంభమైంది, తద్వారా బంగారం రేట్లు బాగా తగ్గిపోతాయి. ₹1,00,000 లోపలే వచ్చేస్తుంది బంగారం. 22 క్యారెట్ల బంగారం మనకు ₹1,00,000 లోపలే వస్తుంది అన్నటువంటి భావంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు మహిళలకి ఒక చిన్న కలవరపాటు కలిగింది. అదేమిటంటే గత 3-4 రోజుల నుంచి వరుసగా బంగారం రేట్లు పెరుగుతున్నాయి. ఈ బంగారం రేట్లు ఇలా పెరిగినట్టయితే తమ అనుకున్నటువంటి ₹1,00,000 లోపలికి వచ్చేస్తే కొనుక్కుందామని ఆశతో ఎదురు చూస్తున్న చాలామంది మహిళలకి ఇది సాధ్యపడని పరిస్థితి ఏర్పడుతుంది. యుద్ధం జరుగుతున్న టైంలో సహజంగా బంగారం రేటు తగ్గిపోవాలనేది ఒక మేధావుల యొక్క ఆలోచన. కానీ బంగారం రేటు అనేది ఒక యుద్ధం మీదనే ఆధారపడదు. ప్రపంచంలో ఉండే అనేక రకాల పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా డాలర్ రేటు ఎప్పుడైతే బాగా బలంగా ఉంటేనే బంగారం రేటు తగ్గిపోతుంది. డాలర్ రేటు పడిపోతే బంగారం రేటు పెరిగిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల లోపల యుద్ధం ఒకవైపు భయంకరంగా నడుస్తున్నప్పటికీ డాలర్ రేటు మాత్రం విపరీతంగా పడిపోవడం వల్ల మనకు డాలర్ రేటు తగ్గిపోవడం వల్ల బంగారం రేటు పెరగడం జరుగుతుంది. ఈ పెరుగుదల ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, చెప్పలేము. ఒకవేళ యుద్ధం తగ్గిపోతే, వాతావరణం తగ్గిపోతే, యుద్ధం ఒకవేళ ముగిసిపోతే, హార్ముజ్ జలసంధి ఓపెన్ అయితే మాత్రం దిగుమతులు ఎగుమతులు గాఢంగా రావడం ప్రారంభమైతే విపరీతమైన రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు తగ్గుతాయని చెప్పేటువంటి మేధావులైనా లేక పెరుగుతాయని చెప్పేటువంటి మేధావులైనా దీనికి సంబంధించిన నిపుణులైనా చెప్తున్న మాట ఏమిటంటే ఒకటే మాట, 2024 ఏప్రిల్ 1 కల్లా ఖచ్చితంగా బంగారం రేట్లు 4 లక్షల నుంచి 5 లక్షల దాకా పోయే అవకాశం ఉంటుంది ఒక తులం బంగారం. అలాగే వెండి మరి 6 లక్షల దాకా కూడా చేరుకునే అవకాశం ఉంటుంది ఒక కిలో వెండి అనేది ఒక్క నుంచి చెప్తున్నాను. భవిష్యత్తులో మాత్రం విపరీతంగా రేట్లు పెరుగుతాయి. ఈ యుద్ధ వాతావరణంలో మాత్రం కొద్ది రోజులు పెరిగినట్టుగా కొద్ది రోజులు తగ్గినట్టుగా ఉంటుందని చెప్తున్నారు. ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే 2026 మనం ఈ రోజుకి తెల్లవారుజామున 5 గంటల వరకు మనం తీసుకున్నట్టయితే 24 క్యారెట్ల బంగారం మనకు హైదరాబాద్లో ఎంత ఉంది అంటే 24 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ఇవాళ ₹10,000 దాకా పెరిగి దానిపై ₹10 దాకా పెరిగి ₹1,46,520 ఉంది. ₹1,46,520 ఇవాళ పొద్దున తెల్లవారుజామున 5 గంటలకు ఉన్న రేటు ఇది. 24 క్యారెట్ల బంగారం, 10 గ్రాముల బంగారం. అదే 22 క్యారెట్ల పర్సెంట్ రేట్ మనం తీసుకున్నట్లయితే 10 గ్రాముల మీద సుమారు ₹10 మేరకు పెరిగి ₹1,34,310 ఉంది. అలాగే వెండి తీసుకున్నట్టయితే కిలో వెండి ₹100 వరకు పెరిగి ₹2,40,100 కొనసాగుతుంది. ఇది హైదరాబాద్ ధర. అయితే ప్రధాన నగరాల్లో మనం బంగారం వెండి ధరలు చూసినట్టయితే మనకు విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకి 10 గ్రాములకి ₹1,46,520 ఉంది. అలాగే ఒకవేళ 10 గ్రాములకు సంబంధించినటువంటి మనం 22 క్యారెట్ల బంగారం ఏదైతే ఆభరణాలు తయారు చేసే బంగారం ఉందో అది ₹1,34,310 ఉంది. అలాగే కిలో వెండి 2,45,100 గ్రాములు ఉంది. ఇది విజయవాడ రేటు. ఢిల్లీలో తీసుకున్నట్టయితే మనకు ఢిల్లీ లోపల 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹1,34,420 ఉంది. ₹1,46,570 ఉంది. అదే 22 క్యారెట్లు తీసుకుంటే ₹1,30,460 ఉంది. వెండి 1 కిలో తీసుకుంటే ₹2,40,100 ఉంది. అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉందో చూడండి, కొంత తేడాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ముంబైలో తీసుకుంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,46,500 ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం తీసుకున్నట్టయితే ₹1,34,310 ఉంది. అలాగే వెండి ధర ₹2,40,100 ఉంది. చెన్నైలో తీసుకుంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,46,520 ఉంది. అలాగే 22 క్యారెట్ల ధర ₹1,34,310 ఉంది. అలాగే వెండి 1 కిలో తీసుకుంటే ₹2,45,100 ఉంది. ఇక బెంగళూరులో తీసుకుంటే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ₹1,46,520 ఉంది. అలాగే 22 క్యారెట్ల ధర ₹1,34,310 ఉంది. వెండి కిలో తీసుకుంటే ₹2,40,100 ఉంది. కాగా బంగారం వెండి ధరలు అన్ని నగరాల్లో సుమారుగా ఒకే రకంగా ఉన్నాయి. ₹100, ₹200, ₹500 డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రూడ్ ఆయిల్ ధర విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే డాలర్ యొక్క వాల్యూ తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొంతకాలం ఈ పెరుగుదల కొద్దిగా ఉండే అవకాశం ఉంది, లేదా మధ్యలో కొంచెం పడిపోయే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ గణనీయంగా మాత్రం మార్పులు రాదు. కొద్దిగా 10 నుంచి 15 వేల రూపాయల దాకా పెరిగే అవకాశం ఉండొచ్చు, 10 రూపాయలు 15 వేల రూపాయల దాకా తగ్గే అవకాశం ఉండదు. ఇలా పడిపోతూ ఉండే అవకాశాలు, కొంచెం పెరుగుతుండే అవకాశాలు ఉంటాయి తప్ప
₹1,00,000 కిందికి వెళ్ళిపోతుంది బంగారం అనుకోవడం కరెక్ట్ కాదు. 2 లక్షల పైకి వెళ్తున్నట్టు బంగారం వెళ్తుందని కూడా మనం ఇప్పుడు చెప్పలేం. కానీ ఒక్కసారి యుద్ధం ఆగిపోయి మనం ముందుకెళ్ళినా, లేక 2027 మార్చి 31 దాటిపోయినా ఖచ్చితంగా బంగారం రేటు గణనీయంగా పెరుగుతాయి. వెండి రేట్లు కూడా మన చేతిలో అందనంత పెరుగుతాయి. సామాన్యులకు బాగా ఉపయోగపడేది వెండి కాబట్టి వెండి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వెండి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వెండి తక్కువ ధరలో దొరుకుతుంది, చాలా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వెండిని విపరీతంగా మనం వెహికల్స్లో ఉపయోగిస్తున్నాం, చాలా వాహనాల్లో ఉపయోగిస్తున్నారు. ఒక్కొక్క వాహనానికి 75 కిలోల బంగారం వెండి ఉపయోగిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది మనకు సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్లో ఒక్కొక్క ఎలక్ట్రికల్ వెహికల్ లోపల 75 కిలోల వెండి ఉపయోగించే అవకాశం ఉన్నట్టున్నారు పెద్ద పెద్ద వాహనాల్లో. అలాంటి వాహనాలు రోజు కొని మన దేశం మొత్తం మీద తీసుకుంటే లక్షలు తయారవుతాయి. కాబట్టి వెండి యొక్క గిరాకీ విపరీతంగా పెరిగిపోతుంది. బంగారాన్ని దాటేసే పరిస్థితులు కూడా వచ్చే రోజులు వస్తాయంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు బంగారం జోలికి వెళ్లకుండా వెండి కొనుక్కుంటే సేఫ్గా ఉంటుంది, తక్కువ ధరలో వస్తుంది. మీకు ఎక్కువ రేటు పెరిగిపోయే అవకాశం ఉంది. భవిష్యత్తు లోపల అమ్ముకుంటే డబ్బులు చాలా వస్తాయి. అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లోపల బంగారం వెండి కొంటున్నారో వాళ్ళు బంగారం బదులుగా వెండి కొనుక్కుంటే లాభం ఎక్కువ పడతారు. తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ లాభాన్ని సంపాదించే అవకాశాలు ఉంటాయి. బంగారం కూడా కొనగలిగే దమ్మున వాళ్ళు, శక్తి ఉన్న వాళ్ళు కొనుక్కుంటే మంచిదే. కానీ అప్పు చేసి మాత్రం కొనేందుకు ప్రయత్నం చేయకండి. దానివల్ల ఏమవుతుందంటే ఇబ్బందులు వస్తాయి మీకు. బంగారాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి. నెల వడ్డీ కడుతూ ఉండండి. దాంతో మీకు 1 ఇయర్ లోపలనే మీరు బంగారాన్ని వెనక్కి తీసుకోవాలి. మళ్ళీ అవసరమైతే 1 ఇయర్ తర్వాత మీరు బ్యాంకులో పెట్టాలి. అది మర్చిపోతే మీ బంగారం వేలంకి వెళ్ళిపోతుంది. మీకు తెలియకుండానే వేలం వేసి మీ బంగారాన్ని అమ్మేస్తారు. ఈ అన్ని విషయాలు మీరు గ్రహించి మీ జీవితాల లోపల వెలుగు నింపుకోమని మేము కోరుతున్నాం.